500 సంవత్సరాల పాటు యూనిఫామ్ ను మార్చకుండా ఉండే పాఠశాల. చిన్నపిల్లలు తమ శరీర బరువును ఒక్క చేతితో బ్యాలెన్స్ చేస్తున్నారా? ఎలాన్ మస్క్ ప్రతి 6 నెలలకు ఫోన్ మార్చుకోవడం వెనుక ఉన్న కారణం మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇమేజ్ ని గమనించండి. ఇది ఒక చెట్టులోని ఆకుల జీవన చక్రాన్ని చూపిస్తుంది. చెట్టులోని ఒక ఆకు తన జీవితంలో ఎన్ని దశలను దాటుతూ వెళ్ళిందో ఆ జీవన చక్రం ద్వారా తెలుస్తుంది. మనిషి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. పుట్టినప్పుడు చిన్న పిల్లలుగా ప్రారంభం అవుతుంది. యవ్వనంలో బలంగా ఎదుగుతారు. వృద్ధాప్యంలో శక్తి తగ్గి చివరికి క్షీణించి జీవితం ముగుస్తుంది. ఎప్పుడు కొత్త ఆకులు పుట్టుకొస్తాయి. అలాగే మానవులు కూడా కొత్తగా పుడతారు. మరణించిన వారి స్థానంలో మీరు స్క్రీన్ లో చూస్తున్న ఈ జ్యూస్ కంపెనీలు ఒకప్పుడు పార్లే జీ బిస్కెట్ తయారు చేసే పార్లే కంపెనీ ఆధీనంలోనే ఉండేవి. కానీ 1993లో పార్లే కంపెనీ ఈ జ్యూస్ కంపెనీలన్నింటినీ కేవలం $40 మిలియన్ కోకాకోలా కంపెనీకి అమ్మేసింది. ఇప్పుడు అదే జ్యూస్ కంపెనీల విలువ $100 బిలియన్ దాటి ఉంది. అప్పట్లో పార్లే అనవసరం అనుకుని అమ్మేసిన కూల్ డ్రింక్స్ ఇప్పుడే ప్రజల్లో చాలా పాపులర్ అయ్యాయి. ఉదాహరణకు మాజా, థమ్స్ అప్. స్క్రీన్ పై మీరు 2 చిరుతలను చూడవచ్చు. ఎడమ వైపున ఉన్నది సాధారణ చిరుత కాగా కుడి వైపున ఉన్నదాన్ని కింగ్ చిరుత అని పిలుస్తారు. ఈ కింగ్ చిరుత చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిరుతల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని కింగ్ చిరుత అని పిలుస్తారు. కింగ్ చిరుతలు ఇతర చిరుతల కంటే భిన్నంగా ఉండటానికి కారణం ఏమిటంటే వీటి రంగులో, పోషకాల్లో కలిగే మార్పులే ఈ విభిన్నతకు కారణం. హిందీలో ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు భాగ్ మిల్కా భాగ్. ఇది ఒక బయోగ్రఫీ సినిమా. భారత్ కు 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన మిల్కా సింగ్ గారి కథ. ఫాక్ట్ ఏమిటంటే ఈ సినిమాలో తన జీవిత కథ కోసం మిల్కా సింగ్ గారు కేవలం ₹1 మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన అనుకుంటే లక్షల కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. కానీ కేవలం ₹1 మాత్రమే తీసుకుని ఈ రోజు ఉన్న యువతరాన్ని ప్రేరేపించడానికే తన జీవిత కథను సినిమాగా తీసేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమా భారీ హిట్ గా కూడా నిలిచింది. భారతదేశ రాజధాని ఢిల్లీ అనే విషయం మనందరికీ తెలుసు. కానీ భారతదేశపు ఆర్థిక రాజధాని ఏది అని మీకు తెలుసా? భారతదేశపు ఆర్థిక రాజధాని ముంబై అని చెబుతారు. ముంబై భారతదేశపు ఆర్థిక రాజధానిగా ఉండటానికి కారణం ఏమిటంటే భారతదేశంలో 46,000 మిలియనీర్లు కేవలం ముంబైలోనే ఉన్నారు. ముంబైలో ఉన్న సంపద మాత్రమే $620 బిలియన్ పైగా ఉంటుంది. అందుకనే ముంబైను భారతదేశ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. నాసా మార్స్ పై ల్యాండ్ అయినందుకు సెలబ్రేట్ చేయడం కోసం స్విట్జర్లాండ్ లో నాసాకు ఒక ట్రిబ్యూట్ పోస్ట్ చేశారు. ఇది సాధారణంగా కాకుండా ఒక పెద్ద కొండపై భారీగా ట్రిబ్యూట్ పోస్టర్ ఏర్పాటు చేశారు. అందులో ఏమేమి చూపించారంటే నాసా యొక్క లోగోతో పాటు నాసా ఇప్పటివరకు చేసిన అద్భుతమైన విజయాలను ప్రతిబింబించే విధంగా చూపించారు. భారతదేశంలో మాత్రమే కాకుండా మరికొన్ని దేశాలలో కూడా పిల్లి దారిలో కనుక దాటితే దానిని అపశకునంగా భావిస్తారు. కానీ చైనాలో మాత్రం అలా లేదు. చైనాలో పిల్లి దారిలో దాటితే ఆ రోజు గుడ్ డే అని చెబుతారు. పిల్లి దాటడం ఒక మంచి అదృష్టం అని వారు నమ్ముతారు. అంతేకాకుండా పిల్లి దుకాణంలోకి వచ్చి కాలిని కదిపితే ఆ దుకాణానికి అనేక మంది కస్టమర్లు వస్తారని నమ్ముతారు. మన ప్రాంతాల్లో ఎక్కువగా నల్ల పిల్లిని అపశకునంగా భావిస్తారు. అయితే చైనాలో నల్ల పిల్లికి సింబల్ ఆఫ్ లక్ అని పేరు పెట్టారు. ఇంగ్లాండ్ లో ఒక ప్రసిద్ధ పాఠశాల ఉంది. దాని పేరు క్రిస్ట్స్ హాస్పిటల్ బోర్డింగ్ స్కూల్. ఈ పాఠశాలలో 1556 సంవత్సరంలో అమలులో ఉన్న యూనిఫామ్ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఆ సమయంలో యూనిఫామ్ ఎలా ఉండేదో ఇప్పటికీ అదే విధంగా ఉంది. ఈ యూనిఫామ్ పాఠశాల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. మరియు దాని ప్రత్యేకత ఏమిటంటే పాఠశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న మార్పు కూడా జరగలేదు. కొత్తగా పుట్టిన శిశువు తన ఒక్క చేతితో తన మొత్తం శరీర బరువును బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే మనం ఒక్క చేతితో మాత్రమే శరీర బరువును మోసే ప్రయత్నం చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అయితే పుట్టుకతోనే శిశువులకు అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి కారణంగా వారు తమ పూర్తి బరువును ఒక్క చేత్తో బ్యాలెన్స్ చేయగలుగుతారు. కానీ ఎదుగుతున్న కొద్దీ ఈ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఎలాన్ మస్క్ ప్రతి 6 నెలలకోసారి తన సెల్ ఫోన్ ను మార్చుకుంటారట. పాత ఫోన్ మార్చి కొత్త మోడల్ ఫోన్ ను వాడతారని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఆయనే వాడిన పాత మోడల్ ఫోన్ ను మరలా కొనుగోలు చేసి వాడతారు. అది ఏ ఫోన్ అయినా సరే 6 నెలలకు ఒకసారి ఫోన్ ను మార్చేయడం ఆయనకు అలవాటు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అన్నది ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదు. కానీ చాలా మంది విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇలా చేయడానికి ప్రధాన కారణం డేటా సెక్యూరిటీని పరిరక్షించుకోవడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ వేయండి.